ఒకే ఒక్క రోజు నంద్యాలకి అల్లు అర్జున్ వెళ్ళకపోయి ఉంటే ఎంత బాగుండేది. ఈ రోజు మెగా ఫ్యామిలీలో ఇంతింత అగ్గిరవ్వలు, ఇంతింత సోషల్ మీడియా వార్లు, ఫ్యాన్ వార్లు అసలు జరిగేవే కాదు. మెగా హీరోస్ వర్సెస్ నందమూరి హీరోస్, మెగా హీరోస్ వర్సెస్ ఇంకో అక్కినేని హీరోస్, ఇంకెవరో అన్నట్టుగా ఈ ఫ్యాన్ వార్స్ అనేవి మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. బట్ మెగా ఫ్యామిలీలోని మెగా హీరోస్ మధ్య ఒకరంటే ఒకరికి పడట్లేదు అంటే, వాళ్ళ ఫ్యాన్స్ కి ఒకరంటే ఒకరికి పడట్లేదు అంటే ఏ స్టేజ్ కి వచ్చేసింది అనేది మనం చూడాలన్నమాట. నంద్యాల అందరికి ఎక్కువ శాతం తెలిసే ఉంటుంది. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ వాళ్ళ వైఫ్ ఫ్రెండ్ అని తెలిసి ఆయన కోసం క్యాంపెయినింగ్ చేద్దామని పీక్ ఎలక్షన్ మూమెంట్ లో లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయినింగ్ రోజు అల్లు అర్జున్ గారు ఆ రోజు క్యాంపెయినింగ్ కి వెళ్ళడం, అది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లో తీవ్ర దుమారం రేగడం అనేది అందరం చూసాము. ఆ తర్వాత నాగబాబు గారు ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ మీద సెటైర్ వేస్తూ ట్వీట్లు వేయడం, లేకపోతే మెగా ఫ్యామిలీలో ఆ డిస్టెన్స్ అనేది పెరిగింది అన్నట్టుగా మెల్లిమెల్లిగా ఇది క్రియేట్ అవడం. అండ్ తర్వాత పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ గానీ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గానీ కంప్లీట్ గా దాన్ని బాయ్కాట్ చేసినట్టు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం, గేమ్ చేంజర్ సినిమా వచ్చినప్పుడు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి రివెంజ్ అనేది తీర్చుకోవడం, ఇలాంటివన్నీ మనం ఎప్పటికప్పుడు చూస్తానే ఉన్నాం అనమాట. సో ఇప్పుడు ఇలాంటి కాంట్రవర్సీస్ కి, ఇలాంటి అగ్గికి మరొక సైడ్ ఇంకొక కిరోసిన్ పోసినట్టుగా ఇప్పుడు అల్లు అరవింద్ గారు రీసెంట్ గా ఆయన తండల్ సినిమా ఏదైతే రిలీజ్ అవబోతుందో ప్రొడ్యూస్ చేసిన సినిమాలో భాగంగా, సినిమా ఫంక్షన్ లో భాగంగా దిల్ రాజు గారు అక్కడే ఉంటే దిల్ రాజు గారిని పట్టుకొని ఆయన గేమ్ చేంజర్ మీద ఇండైరెక్ట్ సెటైర్ వేసినట్టుగా అయితే అయిపోయింది అనమాట. సంక్రాంతికి రిలీజ్ అయిన 2 సినిమాలు, అటు గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ 2 సినిమాల్లో ఒక సినిమాని ఎక్కడో దించేసి ఇంకో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి అన్నట్టుగా గేమ్ చేంజర్ ఫ్లాప్ అని చెప్తూ ఆయన ఆ విధమైన కమెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. అది ఆల్రెడీ సోషల్ మీడియాలో తీవ్రమైన దుమారం జరుగుతుంది. అల్లు అరవింద్ గారు ఆబ్వియస్లీ ఆయన అల్లు అర్జున్ వైపు ఎలాగో ఉంటారని అందరికీ తెలిసిన ఓపెన్ ఫ్యాక్టే కాబట్టి, తండ్రి కొడుకులు కాబట్టి. సో ఇప్పుడు అల్లు అరవింద్ గారు చేసిన ఈ కమెంట్స్ ఎలా అనిపించాయి రామ్ చరణ్ ఫ్యాన్స్ గానీ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గానీ ఆల్రెడీ ట్విట్టర్ లో దుమారం రేపుతున్నావు, దద్దరిల్లే రేంజ్. అదే పనిగా ఆ వీడియోని వైరల్ చేస్తూ బాగా కుళ్ళు పెట్టుకున్నావు, బాగా నీకు అసలు పడట్లేదు, బాగా సెటైర్ వేసానని అనుకుంటున్నావు కదా అంటూ విపరీతంగా అరవింద్ గారిని కమెంట్స్ మీద కమెంట్స్ చేస్తానే ఉన్నారు. ఎలాంటి మ్యాటర్ అయినా సరే ఒక మనిషి ఏ కంటెక్స్ట్ లో అన్నారు, ఏ సందర్భంలో అన్నారు, ఏ ఉద్దేశంలో అన్నారు అనేది మనం ప్రాపర్ గా అర్థం చేసుకోగలిగితే ప్రపంచంలో సగం సమస్యలు అస్సలు ఉండవనే, సగం కాదు అసలు ఏ సమస్యలు ఉండవన్నమాట. ప్రాపర్ కంటెక్స్ట్ అర్థం చేసుకోగలిగితే. ఇక్కడ అరవింద్ గారు ఒక టాప్ ప్రొడ్యూసర్, దిల్ రాజు గారు ఇంకో టాప్ ప్రొడ్యూసర్ టాలీవుడ్ లోనే. సో ఇప్పుడు వాళ్ళిద్దరు ఒక బడ్డీస్ లాగా. మామూలుగా ఇంటికి ఒక ఫ్రెండ్ వస్తే, ఏంట్రా చాలా రోజులైంది అసలు కనబడట్లేవు, బాగా ఎక్కువైందిరా నీకు, చెప్పు ఏం తింటావు, ఏం తాగుతావు, మొన్ననే చూసొచ్చా, ఆ రోజు ఆ వారం మొత్తం ఎంత బిజీగా ఉన్నావు, రమ్మన్నా కూడా రాలేదు కదా, ఇప్పుడైతే వచ్చావారా అంటూ ఆ కైండ్ ఆఫ్ సెటైరిజం గానీ, ఆ కైండ్ ఆఫ్ సర్కాస్టిక్ గా మాట్లాడడం గానీ ఉంటది కదా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య, ఇద్దరు బడ్డీస్ మధ్య. సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఒక బ్యాంటర్ లాగే, ఫన్ బ్యాంటర్ లాగా మనం అనుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి సినిమాలు తీస్తున్నారు ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్స్, ఆ మాత్రం ఫ్రెండ్షిప్, ఆ మాత్రం ఇది ఉండదా చెప్పండి. కాకపోతే అది పబ్లిక్ లోకి వచ్చేసరికి ఆల్రెడీ ఒక ఇష్యూ అనేది రన్ అవుతుంది కాబట్టి ఆ ఇష్యూకి అరవింద్ గారు వేసిన కమెంట్ కి మ్యాచ్ అవడం వల్ల, రెండు కోయిన్సైడ్ అవడం వల్ల ఇది సోషల్ మీడియాలో పెద్ద అగ్గి రాజేసుకుంటుంది. కానీ అల్లు అరవింద్ గారి ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా అది కాదు. ఎంత కొడుకు మీద ప్రేమ ఉన్నా గానీ మేనల్లుడిని అలా పబ్లిక్ లో దించాలని ఎవరు మాత్రం అనుకుంటారు చెప్పండి. వాళ్ళ ఫ్యామిలీలోని హీరో, అందులోనూ మేనల్లుడు అంత ఇంటెన్షనల్ గా దించాలి, అనగదొక్కాలని మేనమామ ఎందుకు అనుకుంటాడు? అదనమాట మ్యాటర్. మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైతే మాత్రం కింద లైక్ చేసి కమెంట్ చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాయి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. నేను మీ రింగొల్ల జుట్టోడు.